సో గుడాకేశ అంటే మనందరికీ తెలుసు. గుడ అంటే నిద్ర, ఈశ అంటే కంట్రోలర్, నిద్రను కంట్రోల్ చేసిన వాడు అర్జునుడు అని చెప్పి మనం చాలా సార్లు చదువుకున్నాం. సో ఈ అర్థం అయితే ఓకే బానే ఉంది గానీ, ఇంకా వేరే అర్థం కూడా ఉంది దీని నుంచి. గుడ అంటే ఏంటి? గూడు. బెల్లం. బెల్లం తెలుసా? బెల్లం ఏం ప్రకాశింపజేస్తుంది? బెల్లాన్ని నోట్లో ఏసుకుంటే ఏం ప్రకాశిస్తుంది మనకి? స్వీట్‌నెస్, మాధుర్యం. అవునా కదా? బెల్లం యొక్క గుణం ఏంటి? మధురిమని నీకు ప్రకాశింపజేస్తుంది. అబ్బా! సత్యమైన తెలుగులో చెప్పాలంటే మధురిమని ప్రకాశింపజేస్తుంది బెల్లం. అవునా? అందుకని సంస్కృతం నేర్చుకుంటే మీకు తెలుగు గూడా సరిగా అవుతుంది. తెలుగనే సంస్కృతం నుంచే వచ్చింది కాబట్టి. సో, బెల్లం ఏం చేస్తుంది? మనలో మధురిమని ప్రకాశింపజేస్తుంది. అదే విధంగా ఆ! అదే విధంగా ఏ విధంగా అయితే బెల్లం మనకి మధురిమని ప్రకాశింపజేస్తుందో, అదే విధంగా ఆకేశః అంటే విష్ణువు, అంటే బ్రహ్మదేవుడు, ఈశ అంటే ఈశ్వరుడు. సో, శివుడు. సో, ఈ ముగ్గురు కూడాను అంటే ఏ విధంగా అయితే బెల్లం తన మధురిమని ప్రకాశింపజేస్తుందో, అదే విధంగా బ్రహ్మ, విష్ణు మరియు శివులు తన యొక్క వాళ్ళు స్నేహ భావాన్ని ప్రకాశింపజేస్తారు. ఎవరి పట్ల? ద్వంద్వ సమాసం అని. అయితే ఇదేంటిది? ఇది బహువ్రీహి సమాసం. ఆకేశాహ అంటే ఏంటి? అకారం నుంచి విష్ణువు, కహ నుంచి బ్రహ్మ, సో ఈశః నుంచి మహాదేవుడు అంటే శివుడు. ఈ అకేశాహ వీళ్ళు సో స్నేహరసాన్ని ఎవరికైతే ప్రకాశిస్తారో, ఏ విధంగా? గుడ అంటే బెల్లములాగా. అంటే బెల్లం ఏ విధంగా మధురిమని ప్రకాశింపజేస్తుందో ఆ విధంగా. అయిపోయింది గదా! సో ఇది ఒక అర్థం గుడాకేశుడు అనేటువంటిది. అంటే ఏంటి? ఇక్కడ నీవు భావాన్ని ఏం గ్రహించాలి? అంత పెద్ద అందరూ ఈ బ్రహ్మ, విష్ణు, శివుడు ఈళ్ళు ముగ్గురు ఎవరు? ఈళ్ళు ముగ్గురు గుణ అవతారాలు. మనకి అనేక రకాల అవతారాలున్నాయి. గుణ అవతారాలు, లీలా అవతారాలు, పురుష అవతారాలు, యుగ అవతారాలు, మన్వంతర అవతారాలు, విభూతులు అని జెప్పి చాలా స్వయం ప్రకాశాలు అని జెప్పి ఒక పెద్ద లిస్ట్ ఉంది అవతారాలకి. ఆ లిస్ట్ చదవాలి అంటే ఇప్పుడు 'లఘు భాగవతామృతం' అని చెప్పి రూప గోస్వామి గారు ఒక బుక్ రాసారు. అది గనుక చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. సో, అందులో గుణావతారాలని జెప్పేసి ఒకటుంటుంది. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈళ్ళు ముగ్గురు గూడా గుణావతారాలు. ఎవరికి? కృష్ణుడు యొక్క గుణావతారాలు. అయితే ఆ అన్ని అవతారాలకి కారణమైనటువంటి వాడిని అవతారి అంటారు. ఓకే. అన్ని అవతారాలకి కారణమైనటువంటి వారిని ఏమంటారు? అవతారి అంటారు. అవతారి ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడే ఈ అర్జునుడి యొక్క వశంలోకొచ్చేసాడే ప్రేమతో. ప్రేమ వల్ల. మరి ఇక ఈ యొక్క గుణావతారాల యొక్క సంగతేంటి? వాళ్ళు రాలేరా? అంటే వాళ్ళు వస్తారు అని చెప్పి నువ్వు అర్థం తీసుకోవాలనమాట. అంటే గుడాకేశుడు అంటే ఈవెన్ ఆ యొక్క హృషికేశుడినే అందరి ఇంద్రియాలని కంట్రోల్ చేసేటువంటి కృష్ణుడినే వశపరుచుకున్న అతను ఆ అర్జునుడు, అతను గుడాకేశుడు కూడాను. అంటే ఈ గుణావతారాలను కూడా తన వశంలో పెట్టుకున్నవాడు. అంటే వాళ్ళు కూడా స్నేహ భావంతోనే ఉంటారు. ఎవరి పట్ల? అర్జునుడి పట్ల. ఎందుకు? ఎందుకంటే ఆ అర్జునుడు మహాభక్తుడు. ఆ కృష్ణుడే స్వయంగా అధీనమైపోయినటువంటి అతని కృష్ణుడే స్వయంగా అధీనమైపోయాడు. కాబట్టి వీళ్ళు బ్రహ్మ, విష్ణు, శివులు కూడా ఏమనుకుంటారు? మేము కూడా ఈయనతో స్నేహ భావంతోనే ఉంటాం. మేము ఇక్కడ మా అధికారాలు చలాయించము. ఏంటి? మేము మా అధికారాలు చలాయించము. మేము స్నేహ భావాన్నే కలిగి ఉంటాము అని చెప్పి ఇక్కడ మీరు అర్థం తీసుకోవాలి. అంటే ఏంటి?